గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 634. ఈరోజు డైలీ మనీ షోలోని ఈరోజు మార్నింగ్ నుంచి గోకల్దాస్ ఎక్స్పోర్ట్ స్టాక్లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటన్నది డీటెయిల్గా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లోని సెన్సెక్స్ 79 పాయింట్స్ పెరిగి 65,075 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 36 పాయింట్స్ పెరిగి 19,342 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.41% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.67% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. నెక్స్ట్ నేను మన డైలీ మనీషోలోని ట్రేడింగ్ రిలేటెడ్గా జరుగుతున్నటువంటి మోసాలు అండ్ ఈ ట్రేడింగ్ కమ్యూనిటీలో బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తులే దొరికిపోవడం గురించి మాట్లాడుకున్నాం కదా. అండ్ నిన్న మరొక ఫేమస్ ట్రేడర్ కూడా ఇలా దొరికిపోయినట్టుగా న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈయన పేరు అభిషేక్ కార్. ఈయన ట్రేడింగ్ కమ్యూనిటీలో చాలా ఫేమస్, ఎందుకంటే ఈయన వీడియోస్లోని ఈయన కన్సిస్టెంట్ గా ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నట్టుగా అది చూపిస్తుంటాడు. అండ్ ఈవెన్ లైవ్ ట్రేడింగ్ లో కూడా వెబ్ లోకి తీసుకెళ్లి ప్రాఫిట్స్ అవి జనరేట్ చేస్తున్నట్టుగా చూపిస్తుంటారు. కాకపోతే నేను ఈయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బయటపడ్డాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లోని ఈయన కన్సిస్టెంట్ గా లాస్ లో ఉన్నట్టుగా బయటపడింది. సో ఇలా వీడియోస్లోని ప్రాఫిట్స్ అవి జనరేట్ చేస్తున్నట్టుగా ఎవరైతే చూపిస్తుంటారో వాళ్ళవి లాస్ట్ 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూసినట్లయితే మనకి రియాలిటీ అన్నది అర్థం అవుతుందేమో. బై ద వే మీ అందరితో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి. నిన్న మన డైలీ వీడియోలోని ఈ ట్రేడింగ్ రిలేటెడ్ ఏవైతే స్కామ్స్ జరుగుతున్నాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఒకవేళ మీలో ఎవరైనా ఈ డైలీ వీడియోని మిస్ అయినట్లయితే ఫస్ట్ 6 minutes ఒకసారి చూడండి. అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది అన్నది మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని రిలీజ్ చేసిన తర్వాత ఇనిషియల్గా చాలా మంచి వ్యూవర్షిప్ వచ్చింది. జనరల్ ఇలా మంచి వ్యూవర్షిప్ వచ్చినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి బాగా రీచ్ అవుతాయి కూడా. కాకపోతే నిన్న మన డైలీ వీడియో యొక్క వ్యూవర్షిప్ సడన్గా 10 o'clock తర్వాత డ్రాప్ అయిపోయింది. దీని వెనకాల మనకు కనపడినటువంటి పెద్ద పెద్ద ఎంసీఎన్ టీంలే ఉంటాయి. ఈ ఎంసీఎన్ టీమ్స్ ఏం చేస్తుంటాయంటే మనం ఇలా ఏదైనా ఇష్యూని అడ్రస్ చేస్తాం కదా, అలా ఇష్యూ అడ్రస్ చేసినటువంటి వీడియోస్ వ్యూవర్స్కి రీచ్ అవ్వకుండా చేయడమే వీళ్ళ పని. అండ్ అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లోని ఈ ఇష్యూ అడ్రస్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రిలేటెడ్గా నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం. అండ్ అంతేకాకుండా ఇష్యూ ఎవరు రిలేటెడ్గా మనం మాట్లాడతామో వాళ్ళ రిలేటెడ్గా ఇండివిజువల్ అకౌంట్స్తో వచ్చి పాజిటివ్ కామెంట్స్ అవి పెడతా ఉంటారు. దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటంటే ఈ ఎఫిలియేట్స్ ద్వారా ఇన్కమ్ ఏదైతే వస్తుందో అది తక్కువ ఇన్కమ్ ఏం కాదు, దాని ద్వారా కోట్ల రూపాయలు జనరేట్ అవుతాయి. అందుకనే ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది ఇండివిజువల్స్ రిలేటెడ్గా మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఎవరినో డీఫేమ్ చేయాలన్నది మా ఇంటెన్షన్ కాదు. ఈ వీడియో ఎవరైతే చూస్తారో మన మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అండ్ ఈ వీడియో ఎవరెవరికైతే రీచ్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఇలాంటి మోసాలని నమ్మి నష్టపోకూడదని ఇంటెన్షన్తోనే ఈ ఇష్యూని అయితే మేము అడ్రస్ చేస్తున్నాం. మీకు డబ్బులు ఏమైనా సింపుల్గా వస్తున్నాయా? రావు కదా. మీరు ఎంతో కష్టపడితేనే మీకు ఆ డబ్బులు వస్తున్నాయి. మీరు అంత కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని ఇటువంటి మోసాలు నమ్మి ఈజీగా కోల్పోతున్నారు. పాపం చాలా మంది లక్షల్లోనే డబ్బుల్ని కోల్పోతున్నారు. సో అలా కోల్పోయి కొంతమంది ఫ్యామిలీస్ అయితే ఏకంగా రోడ్డుని పడిపోతున్నాయి. సో ఇలా ఏ ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్లీ ట్రబుల్లో పడిపోకూడదన్న ఇంటెన్షన్తోనే ఈ ఇష్యూని అయితే మేము అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో జాగ్రత్త పడండి, ఇటువంటి వాటిని నమ్మి మీ డబ్బుల్ని కోల్పోకండి. అండ్ మీరే కాదు, ఈవెన్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇటువంటి ట్రేడింగ్ అవి చేసి డబ్బులు ఈజీగా సంపాదించేద్దాం అనుకుని ఈ ట్రేడింగ్ వైపు వెళ్తున్నా, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలా చేస్తున్నా వాళ్ళని కూడా అలర్ట్ చేయడానికి ప్రయత్నించండి. మనందరం కూడా బాధ్యతగా తీసుకుని ఈ ఇష్యూని అయితే చాలా మందికి రీచ్ అయ్యేలా ప్రయత్నిద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది మీకు తెలిసినటువంటి గ్రూప్స్లో అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇలా ఇన్ఫర్మేషన్ షేర్ చేయగానే అందరూ ఒకసారి రియలైజ్ అయిపోతారని మేము కూడా అనుకోవట్లేదు. జనరల్ ఈ చేదుగా అనిపించేటువంటి నిజం కన్నా కూడా తీపిగా అనిపించేటువంటి అబద్ధమే చాలా మందికి నచ్చుతుంది. అండ్ ఆ అబద్ధానికి ఇంకొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసి చెప్పినట్లయితే అది ఇంకా బాగుంటుంది. కాకపోతే మా ఈ ప్రయత్నం వల్ల అట్లీస్ట్ 1% మంది అయినా రియలైజ్ అయినట్లయితే దానివల్ల వాళ్ళు డబ్బులు కోల్పోకుండా ఉంటారన్న ఇంటెన్షన్తోనే మేము ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాం. సో ఈ అవేర్నెస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి వీడియోని అయితే లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎక్కువ లైక్స్ వచ్చినట్లయితే ఈ వీడియోని యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి చూపిస్తుంది. నెక్స్ట్ ఈరోజు సెషన్లో గోకల్దాస్ ఎక్స్పోర్ట్ స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది కదా. దీనికి రీజన్ గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఎక్విజిషన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్. జస్ట్ ఎక్విజిషన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ తోనే గోకల్దాస్ ఎక్స్పోర్ట్ స్టాక్ అంత పాజిటివ్ గా ఎందుకు రియాక్ట్ అయిందంటే ఫస్ట్ ఎక్విజిషన్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. దీంతో పాటు ఎక్విజిషన్ ద్వారా గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ కి ఏం బెనిఫిట్ కలగబోతుందో కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు యూఏఈ బేస్డ్ అట్రాకో లిమిటెడ్ అనేటువంటి కంపెనీని $55 million పే చేయడం ద్వారా అక్వైర్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ కంపెనీ గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ ఆపరేట్ చేసేటువంటి సేమ్ సెగ్మెంట్ లోనే బిజినెస్ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు షార్ట్ ప్యాంట్ షర్ట్స్ తో పాటుగా వేరియస్ ఏజ్ గ్రూప్స్ కి కావాల్సినటువంటి అప్రెల్స్ అన్నిటిని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఏదైతే మనీ అవసరం అవుతుందో ఆ టోటల్ మనీని వీళ్ళు డెట్ అండ్ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అరేంజ్ చేసుకోబోతున్నట్లుగా అండ్ ఈ ట్రాన్సాక్షన్ ఫైనాన్షియల్ ఇయర్ 24 Q3 కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నౌ ఎక్విజిషన్ ద్వారా గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు అక్వైర్ చేసినటువంటి
ఈ యాట్రాకో అనేటువంటి కంపెనీకి యుఎస్ అండ్ యూరోప్ లోని స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నది. అండ్ అంతేకాకుండా వీళ్ళకి కెనియా అండ్ ఇథోపియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండడం వలన మ్యానుఫ్యాక్చరింగ్ కి వీళ్ళకి లో కాస్ట్ పడుతుందని అండ్ దాంతో పాటు డ్యూటీ ఫ్రీ ట్యాక్స్ కూడా అప్లై అవుతుందని చెప్తున్నారు. సో ఎక్విజిషన్ ద్వారా గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ వల్ల కెపాసిటీస్ ఒకసారి బిల్డ్ అవుతున్నాయి అండ్ దీంతో పాటు వీళ్ళకి తక్కువ కాస్ట్ కే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీకి యుఎస్ లోని స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నది కాబట్టి ఆ బిజినెస్ కూడా గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి యాడ్ అవబోతుంది. అండ్ అంతేకాకుండా మార్కెట్ లో ఏం న్యూస్ సర్క్యులేట్ అవుతున్నదంటే ఈ ఎక్విజిషన్ కూడా అట్రాక్టివ్ వాల్యూలోనే జరిగినట్లుగా న్యూస్ సర్క్యులేట్ అవుతున్నది. సో ఓవరాల్ గా ఇది ఫ్యూచర్ లో గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ వల్ల బిజినెస్ స్ట్రాంగ్ గా గ్రో అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో గోకల్దాస్ ఎక్స్పోర్ట్ స్టాక్ లోని మనం చాలా పాజిటివ్ మూమెంటం చూసాం. ఇంకా ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఈ ప్రెజెంటేషన్ లో వీళ్ళు చాలా డీటెయిల్స్ ఇచ్చారు. ఒకవేళ మీలో ఎవరైనా గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ ను హోల్డ్ చేస్తున్నా లేదా గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నా సరే ఒకసారి ఈ ప్రెజెంటేషన్ చదవండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో దీపక్ నైట్రేట్ స్టాక్ తో పాటు ఎపిగ్రల్ లిమిటెడ్, అదే ప్రీవియస్ గా దీన్ని మేఘ్మనీ ఫైన్ కామ్ లిమిటెడ్ గా పిలిచేవారు, దాని తర్వాత దీని పేరుని ఎపిగ్రల్ లిమిటెడ్ గా మార్చారు. అండ్ ఈ రెండు స్టాక్సే కాదు మోస్ట్ ఆఫ్ ది కెమికల్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఎప్పుడైతే చైనా వాళ్ళ జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసిందో ఆ తర్వాత చైనాలోని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్ట్రాంగ్ గా స్టార్ట్ అయింది కానీ అక్కడ కన్సంప్షన్ అయితే మొదలవ్వలేదు. దీంతో ఈ చైనీస్ కంపెనీస్ ఏం చేశాయంటే చాలా చీప్ ప్రైస్ కి మన ఇండియాలోని డంపింగ్ చేయడం స్టార్ట్ చేశాయి. సో ఇండియాలోని వేరియస్ కెమికల్స్ యొక్క డంపింగ్ చీప్ గా జరిగేసరికి దానివల్ల మన ఇండియన్ కంపెనీస్ పైన ప్రెషర్ పడింది. అండ్ ఈవెన్ ఈ కంపెనీస్ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ ని కంటిన్యూస్ గా తగ్గించుకోవాల్సి వచ్చింది. సో దీంతోనే మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మోస్ట్ ఆఫ్ ది కెమికల్ స్టాక్స్ లో అయితే కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తూ వస్తున్నాం. నౌ ఈ రోజు కెమికల్ స్టాక్స్ పాజిటివ్ గా ఎందుకు రియాక్ట్ అయ్యాయి అంటే యాక్చువల్లీ చైనాలోని సోడా యాష్ ప్రైసెస్ అయితే ఒక్కసారి పెరిగాయి. ఈవెన్ సోడా యాష్ ప్రైసే కాదు కొన్ని కెమికల్ ప్రైసెస్ అయితే లాస్ట్ 1 వీక్ to 10 days గా కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. అండ్ అంతేకాకుండా వీటి రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ఈ సెప్టెంబర్ 1 నుంచి మన ఇండియన్ కంపెనీస్ మోస్ట్ ఆఫ్ ది కెమికల్ ప్రైస్లు పెంచబోతున్నట్లుగా కూడా మార్కెట్ లో న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సో చైనాలోని కొన్ని కెమికల్ ప్రైస్లు పెరగడం అండ్ అలాగే మన ఇండియన్ కెమికల్ కంపెనీస్ కూడా వాళ్ళ ప్రొడక్ట్ ప్రైస్లు ఈ సెప్టెంబర్ 1 నుంచి పెంచబోతున్నట్టుగా అప్డేట్ ఏదైతే వచ్చిందో ఈ 2 అప్డేట్స్ కూడా ఈ కెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం కెమికల్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. బట్ ఈ రోజు ఏదైతే పాజిటివ్ మూమెంటం కనబడిందో దీంతో కెమికల్ స్టాక్స్ లో ర్యాలీ మొదలైపోయిందా అంటే మనం అప్పుడే చెప్పలేం, ఎందుకంటే చైనాలోని ఇంకా కన్సంప్షన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ చైనీస్ డంపింగ్ యొక్క ఇంపాక్ట్ ఈ కంపెనీస్ పైన ఎన్నాళ్ళు ఉండబోతుంది అన్నది మనం అప్పుడే చెప్పలేము. సో అందుకని ఈ క్వార్టర్ లోని మోస్ట్ ఆఫ్ ది కెమికల్ ప్రైస్లు పెరుగుతున్నాయి కాబట్టి ఈ క్వార్టర్ క్లోజ్ అయిన తర్వాత ఈ కెమికల్ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా వస్తాయన్నది అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. వీళ్ళ రెవెన్యూస్ గ్రో అయ్యి మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయా లేదా అన్నది మనం చెక్ చేయాలి. అండ్ అంతేకాకుండా చైనీస్ డంపింగ్ కూడా ఎలా అవుతుంది అన్నది మనం డేటాని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మనకి కెమికల్ కంపెనీస్ యొక్క ర్యాలీ కంటిన్యూ అవునుందా లేదా అన్నది అర్థం అవుతుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మిషన్స్ అండ్ ఎల్ఈడి టీవీస్ యొక్క కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ రైజ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు క్యూఐపీ రూట్ లోని ఫండ్ రైజ్ చేయబోతున్నారు అండ్ దీని యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 1641 రూపీస్ 9 పైసాగా ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫ్లోర్ ప్రైస్ ఏదైతే ఉందో దానిపైన 5% వరకు డిస్కౌంట్ ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నో ఇప్పుడు ఈ క్యూఐపీ రూట్ లోని వీళ్ళు ఫండ్ రైజ్ చేస్తున్నారు కదా, ఈ రైజ్ చేసేటువంటి ఫండ్ తోని వీళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్లుగా అండ్ అలాగే వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వర్కింగ్ క్యాపిటల్ రిలేటెడ్ గా వీళ్ళు యూజ్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ క్యూఐపీ రూట్ లో వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేస్తున్నారో దీనిలోని వీళ్ళ ప్రమోటర్స్ 14% వరకు కూడా ఈక్విటీని డైల్యూట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని కూడా షేర్ చేయడం జరిగింది. నో వీళ్ళ దగ్గర నుంచి ఈ క్యూఐపీ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడం అండ్ రైజ్ చేసేటువంటి ఫండ్ తోని వీళ్ళ కెపాసిటీస్ బిల్డ్ చేస్తారనే న్యూస్ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ నిన్న సెషన్ లోని జొమాటోలోని ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని టైగర్ గ్లోబల్ ఫండ్ వాళ్ళ ఇంటర్నెట్ ఫండ్ 12.25 crore షేర్స్ ని ఈచ్ షేర్ 91 రూపీస్ చొప్పున సెల్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని వీల్ సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి సిటీ గ్రూప్, మోర్గన్ స్టాన్లే, సొసైటీ జనరల్ అండ్ కోటక్ మిడ్ క్యాప్ ఫండ్ వాళ్ళు బై చేశారు. సో ఈ బ్లాక్ డీల్ లోని ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి ఇంట్రెస్ట్ కనపడడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి జొమాటో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ నిన్న మన డైలీ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్ లోని మన వ్యూవర్స్ లో చాలా మంది నిన్న సెషన్ లో రైల్టెల్ స్టాక్ ఎందుకు అంత పాజిటివ్ గా రియాక్ట్ అయిందని అడిగారు. వీకెండ్ లోని ఈ రైల్టెల్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సంజయ్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ రీసెంట్ గా ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగాయి కదా, ఈ ట్రైన్ యాక్సిడెంట్స్ జరగకుండా కంట్రోల్ చేయడానికి గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోస్ట్ ఆఫ్ ది ట్రైన్స్ లోని కవచ్ సిస్టమ్స్ ని తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తుంది కదా. సో ఇండియన్ రైల్వేస్ నెక్స్ట్ 5 years లోని 30,000 crores వరకు కూడా స్పెండ్ చేసి ఈ కవచ్ ప్రాజెక్ట్స్ ని రోల్ అవుట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఈ ప్రాజెక్ట్స్ నుంచి రైల్టెల్ వాళ్ళు నియర్లీ 4,000 to 5,000 crores రెవెన్యూస్ అయితే టార్గెట్ చేస్తున్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 5 years లోను ఈ ప్రాజెక్ట్స్
నెట్వర్క్స్ నుంచే రైల్టెల్ వాళ్ళు 4,000 to 5,000 crores రెవెన్యూస్ ని టార్గెట్ చేస్తున్నారంటే అది రైల్టెల్ కి చాలా పాజిటివ్ కానున్నది కదా. దాంతోనే నిన్న సెషన్ లో రైల్టెల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది అండ్ ఈ రోజు కూడా కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి దుబాయ్ గవర్నమెంట్ వర్క్ షాప్ వేర్ హౌస్ అండ్ దుబాయ్ పోలీస్ దగ్గర నుంచి ఒక సోలార్ ఈపీసీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 101.6 crores. ఈ సోలార్ ఈపీసీ ప్రాజెక్ట్ ఏదైతే వీళ్ళు విన్ అయ్యారో ఇది వీళ్ళు విన్ అయినటువంటి ఫస్ట్ ఇంటర్నేషనల్ సోలార్ ఈపీసీ ప్రాజెక్ట్ గా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో మనం జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు అదాని హిండెన్బర్గ్ రిలేటెడ్ గా ఇష్యూ ఏదైతే ఉందో దీని యొక్క హీరింగ్ సుప్రీం కోర్ట్ లో ఉన్నది అండ్ సెబీ రీసెంట్ గానే సుప్రీం కోర్ట్ కి వాళ్ళు డీటెయిల్ గా ఇన్వెస్ట్ చేసినటువంటి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసినట్లుగా అప్డేట్స్ వచ్చాయి. అండ్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి దీని రిలేటెడ్ గా ఏం న్యూస్ సర్క్యులేట్ అవుతుందంటే ఈ రోజు అయితే సుప్రీం కోర్ట్ ఈ కేసు హీరింగ్ అయితే వినకపోవచ్చు, ఈ రోజు అయితే సుప్రీం కోర్ట్ లోని ఈ కేసు హీరింగ్ జరగకపోవచ్చు అని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీని రిలేటెడ్ గా ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అన్నది రావాల్సి ఉన్నది. అండ్ దీంతో పాటు ఈ అదాని హిండెన్బర్గ్ ఇష్యూ రిలేటెడ్ గా మరొక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. బ్లూంబర్గ్ వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ఈడీ వాళ్ళు దీని మీద డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేసి అదాని గ్రూప్ పైన షార్ట్ సెల్లర్స్ ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేయకముందే వీళ్ళు అదాని గ్రూప్ స్టాక్స్ లోని పొజిషన్స్ తీసుకున్నారని, దీని ద్వారా 12 ఫార్మ్స్ ఇంక్లూడింగ్ ఎఫ్పిఎస్ చాలా ఎక్కువగా బెనిఫిట్ పొందినట్లుగా ఈడీ సుప్రీం కోర్ట్ కి చెప్పినట్లుగా సుప్రీం కోర్ట్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. చూడాలి ఈ అదాని హిండెన్బర్గ్ ఇష్యూ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ గా సుప్రీం కోర్ట్ లోని ఏం వర్డిక్ట్ వస్తుంది అన్నది. నెక్స్ట్ పిఎం ఉజ్వల స్కీమ్. ఈ స్కీమ్ లో భాగంగా ఎవరైతే ఉమెన్ 18 years పైబడి ఉండి బిలో పవర్టీ లైన్ లో ఉంటారో వాళ్ళు ఫస్ట్ గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఈ స్కీమ్ కి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇప్పటి వరకు పర్ సిలిండర్ పైన 200 rupees వరకు కూడా సబ్సిడీ దొరుకుతుంది. అండ్ ఇది పెర్ ఇయర్ 12 cylinders పైన అప్లికేబుల్ ఉంటుంది. అండ్ ఒకవేళ పెర్ ఇయర్ లోని వాళ్ళు 12 cylinders తీసుకున్నారనుకోండి వాళ్ళకి 2,400 rupees వరకు సబ్సిడీ వస్తుంది. ఈ స్కీమ్ లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి సబ్సిడీ పైన అడిషనల్ గా మరొక 200 rupees సబ్సిడీ ఇచ్చేందుకు గాను ఈ రోజు కేబినెట్ అప్రూవ్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ స్కీమ్ లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ అడిషనల్ సబ్సిడీ కూడా రాబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ కంపెనీ అయినటువంటి సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ వాళ్ళకి వాళ్ళ బియర్ బ్రాండ్స్ ని ఛత్తీస్గఢ్ లో సప్లై చేసేందుకు గాను వీళ్ళకి పర్మిషన్ వచ్చింది. సో ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో సప్లై చేసేందుకు గాను వీళ్ళకి పర్మిషన్ వచ్చింది కాబట్టి ఈ స్టేట్ కి వీళ్ళ ఇనిషియల్ డిస్పాచెస్ కూడా స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఈ స్టేట్ లోని వీళ్ళ బియర్ బ్రాండ్స్ ని సప్లై చేసేందుకు గాను పర్మిషన్ వచ్చింది కాబట్టి వీళ్ళ బియర్ వాల్యూమ్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ స్టాక్ 2% పైనే పెరిగింది. నెక్స్ట్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లోని వీళ్ళ ప్రమోటర్స్ ఈ రోజు సెషన్ లో 0.85% ఈక్విటీని ఈచ్ షేర్ 1,595 rupees చొప్పున డైల్యూట్ చేయడం ద్వారా 400 crores వరకు కూడా ఫండ్ రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి నేను నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లోని ఒక బ్లాక్ డీల్ జరిగింది కూడా. ఈ బ్లాక్ డీల్ లోని 11.5 lakh షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి. దీనిలో ఒకవేళ వీళ్ళ ప్రమోటర్స్ సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ఆటోమోటివ్ కంపెనీ అయినటువంటి ఆనంద్ గ్రూప్ వాళ్ళతోని 4.4 AC గ్రూప్ క్యాప్టివ్ పవర్ డెలివరీ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. వీళ్ళు ఆనంద్ గ్రూప్ వాళ్ళతోని పవర్ డెలివరీ అగ్రిమెంట్ సైన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని టాటా పవర్ స్టాక్ లోని మనకి స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మారుతి సుజుకి ఏజిఎం జరిగింది. ఏజిఎం లోని ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సినటువంటి కొన్ని కీ హైలైట్స్ ఏంటంటే వీళ్ళు 45,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా వీళ్ళ కెపాసిటీని డబుల్ చేసేటువంటి ప్లాన్ లో ఉన్నామని, వీళ్ళ అవుట్పుట్ 4 million cars కి రీచ్ అయిన తర్వాత వీళ్ళ టర్న్ ఓవర్ డబుల్ అవుతుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అండ్ అంతేకాకుండా వీళ్ళ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి స్టాక్ స్ప్లిట్ చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ కనబడుతుందో దాని రిలేటెడ్ గా కూడా వీళ్ళ బోర్డ్ డిస్కస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని మారుతి వాళ్ళు కొంచెం స్లోగా ఉన్నారు కదా. సో ఇలా స్లోగా ఉండడం వల్ల మారుతి వాళ్ళు లేట్ అయిపోయినట్లు కాదని, మారుతికి అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో కూడా మార్కెట్ షేర్ ని అక్వైర్ చేసేటువంటి ఎబిలిటీ ఉన్నది. అండ్ అలాగే వీళ్ళు సైమల్టేనియస్ గా అన్ని టెక్నాలజీస్ మీద కూడా వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దీంతో పాటు రీసెంట్ గా వీళ్ళ మార్కెట్ షేర్ తగ్గడానికి వీళ్ళు షేర్ చేస్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఇప్పుడు చూసినట్లయితే చాలా మంది స్మాల్ కార్స్ కొనడానికి ఇష్టపడట్లేదు కదా. సో ఈ స్మాల్ కార్ మార్కెట్ తగ్గడం వల్లనే కంపెనీ యొక్క మార్కెట్ షేర్ డ్రాప్ అయినట్టుగా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళకి ఉగాండాలో కూడా వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా. ఈ ఎయిర్టెల్ ఉగాండాని వీళ్ళు IPO కి తీసుకురావడానికి ప్లాన్స్ లో ఉన్నట్టుగా, దీనిలో భాగంగా ఎయిర్టెల్ ఉగాండాలోని వీళ్ళు 20% స్టేక్ వరకు డైల్యూట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఎయిర్టెల్ దగ్గర నుంచి అయితే దీని రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. చూడాలి ఎయిర్టెల్ వాళ్ళు దీని రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ రిలీజ్ చేస్తారేమో. నెక్స్ట్
నెక్స్ట్ కృష్ణ డిఫెన్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి 56.14 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు నేవల్ అప్లికేషన్స్ లో యూజ్ చేసేటువంటి స్పెషల్ స్టీల్ ప్రొడక్ట్స్ ని సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 10 months లోపు ఇంప్లిమెంట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి 56 crores వర్త్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ మైక్రో క్యాప్ స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.